Okay. Good morning, children. Good morning, sir. A very good morning. What is today date? 19th November. Do you know the special of this day? No, sir. Don't you know? Yes. Today has two special days. So one is birth anniversary of Jhansi Lakshmi Bai, Jhansi Rani Lakshmi Bai, and another one is the first woman Prime Minister of our India, Indira Gandhi's birth anniversary. So both are very brave persons in our India. Hey, listen. Jhansi Lakshmi Rani, Jhansi Lakshmi Bai మీకు తెలుసా? మీకు తెలుసా? 1957లో బ్రిటిష్ వారి పైన తిరుగుబాటు చేయడంలో దాన్ని మొదటి స్వతంత్ర సంగ్రామంగా చెప్పుకుంటాం. అందులో ప్రధాన పాత్ర వహించి ఒక మహిళగా ఉండి కూడా బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించి గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి ఆవిడ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఇంకొకరు ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ తెలుసా ఎవరో మీకు? ఆమె పూర్తి పేరు ఇందిరా ప్రియదర్శిని. ఎవరు ఆమె? మన భారతదేశానికి మొట్టమొదటి ఇప్పటి వరకు కూడా ఏకైక మహిళా ప్రధానమంత్రిలో మహిళా ప్రధానమంత్రి ఆమె ఒక్కతే. ఆమె ఎవరు? మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి కూతురు. ఆమె ఎన్ని సంవత్సరాలు పనిచేసింది తెలుసా మీకు? 1966 నుంచి 77 వరకు 11 సంవత్సరాలు, 3 సార్లు వరుసగా. తర్వాత మళ్ళీ 1980 నుంచి 84 వరకు మళ్ళీ 4 సంవత్సరాలు. అంటే మొత్తము 15 సంవత్సరాల పాటు మన భారతదేశం యొక్క అభివృద్ధిలో, భారతదేశం యొక్క ఎదుగుదలలో ఒక మహిళగా ఉండి మరి ఎంతో కీలక పాత్ర పోషించడం జరిగింది. మనం అంటాం మహిళలంటే వంటింటికే పరిమితము, మహిళలకు పురుషులకు సేవ చేయడానికే ఉందని అనుకుంటాం. కానీ వీరిద్దరి జీవితాన్ని మనం పరిశీలిస్తే మరి వాళ్ళు కూడా ఎంతో ధైర్య సాహసాలు చేయొచ్చు, దేశాన్ని సమాజాన్ని నడిపించవచ్చని, రాజ్యాన్ని నడిపించవచ్చని మనము తెలుసుకోవచ్చు. కాబట్టి గర్ల్స్ నేటి బాలికలే రేపటి మహిళలు కదా. కాబట్టి మీరు కూడా ఆ ధైర్య సాహసాలను మీరు స్వీకరించి మీరు కూడా బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగి వాళ్ళలాగా సమాజ శ్రేయస్సు కోసం ప్రయత్నం చేయాలి. ఓకేనా? దాంతోపాటు ఈరోజు ఇంటర్నేషనల్ మెన్స్ డే అంట, పురుషుల దినోత్సవం అంట. పురుషులు కూడా మరి సమాజంలో అన్ని పనులు చేస్తూ అటు కుటుంబాన్ని ఇటు సమాజాన్ని నడిపించడంలో వాళ్ళు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి మనం అందరినీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్. పురుషులు మహిళల తేడా లేకుండా అన్ని శక్తి సామర్థ్యాలు అందరిలో ఉంటాయి. ఉంటాయా శక్తి సామర్థ్యాలు అందరిలో? వాటిని ఏం చేయాలి? మనము సానబట్టి దాన్ని ఇంకా డెవలప్ చేసుకొని మన ఎదుగుదలకు, సమాజం ఎదుగుదలకు మనము వాటిని ఉపయోగించుకోవాలి. ఓకేనా? ఓకే. నా రిక్వెస్ట్ సంగీత మేడం గివ్ మెసేజ్ ఆన్ ది సంగీత. Good morning, students. Good morning, Happy International Men's Day, students and my teachers. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం కదా ఈరోజు.